మీరు డైలీ ఆటో ఎక్కుతూ ఆటో డ్రైవర్ని నమ్ముతున్నారు. అయితే అదే ఆటో డ్రైవర్ ఇంటి వెనకాల కొన్ని బాడీస్ పాతి పెట్టుంటే. ఈ స్టోరీ 1980లో చెన్నైలో జరిగింది. నేమ్ ఆటో శంకర్. చెన్నైలో ఆటో నడిపించే ఒక నార్మల్ వ్యక్తిలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలతో పాటుగా పవర్ కోసం కోరుకుంటున్నాడు. స్లోగా ఇల్లీగల్ బిజినెస్ లు చెన్నైలో స్టార్ట్ చేశాడు. అందులో మెయిన్ గా ఫస్ట్ స్టార్ట్ చేసింది లిక్కర్ బిజినెస్, తర్వాత ప్రాస్టిట్యూషన్, ఆ తర్వాత కిడ్నాపింగ్. స్టెప్ బై స్టెప్ ఇతను ఒక క్రైమ్ లీడర్ గా ఎదిగాడు. అండ్ మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే లోకల్ పొలిటీషియన్స్ తో కనెక్షన్స్ ఉన్నాయని, పోలీసులతో కాంటాక్ట్స్ ఉన్నాయని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి మీనింగ్ ఏంటి? పవర్ ఫీలింగ్ వచ్చింది, నాకు ఏమీ అవ్వదు అనే కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. అందువల్ల అతనిలో ఉన్న మాన్స్టర్ ఫుల్ ఫామ్ లో బయటకు వచ్చాడు. బట్ 1988లో కొంతమంది పిల్లలు కనిపించకుండా పోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. బట్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా స్లోగా ఉంది. ఎందుకు? ఫియర్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రెజర్. బట్ నిజం మాత్రం ఏదో ఒక చోట పైకి రావాల్సిందే. క్లూ బై క్లూ చిన్నగా ఈ ఫింగర్స్ అనేవి ఆటో శంకర్ వైపు తిరిగాయి. ఫైనల్ గా పోలీసులు ఆ పిల్లలని వెతకడం మొదలు పెట్టారు. లొకేషన్ ఆటో శంకర్ ఇంటి బ్యాక్ యార్డ్. తవ్వుతున్న కొద్దీ ఎక్కడైనా మట్టి బయటకు వస్తుంది. ఆటో శంకర్ ఇంటి వెనకాల మట్టి తవ్వుతున్న కొద్దీ ఎముకలు బయటపడుతున్నాయి. కొంతమందిని కాల్ చేశాడు. ఎవిడెన్స్ దొరకకుండా మాయం చేయడానికి ట్రై చేశాడు. ఇది ర్యాండమ్ మర్డర్ కాదు, దీనికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది. విక్టిమ్స్ అనే వాళ్ళు మోస్ట్లీ యూత్ అయి ఉన్నారు. బట్ వీళ్ళకి డైరెక్ట్ గా ప్రాస్టిట్యూషన్ తో లింక్ అయి ఉంది. ఎవరైతే ఇతనికి ఎదురు తిరిగారో వాళ్ళని ఎలిమినేట్ చేశాడు. మరి ఇదంతా ఎలా ఆపరేట్ చేసేవాడు? సింపుల్ స్ట్రాటజీ బట్ డేంజరస్. విక్టిమ్స్ ని కిడ్నాప్ చేసేవాడు, తర్వాత భయపెట్టేవాడు, తర్వాత చంపేవాడు, తర్వాత డిస్పోజ్ చేసేవాడు, ఆ తర్వాత కామ్ గా ఉండిపోయేవాడు. ఇదంతా జరగడం వల్ల ఒక ఫియర్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశాడు. గ్యాంగ్ మర్డర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ వాళ్ళకి లీడర్ కూడా ఆటో శంకరే. ఇతనికి డామినేషన్ చేయడం చాలా ఇష్టం, అదే విధంగా పవర్ ని ఎంజాయ్ చేయడం కూడా చాలా ఇష్టం. బట్ ఫైనల్ గా ప్రెజర్ ఎక్కువైంది, మీడియా అటెన్షన్ పెరిగింది. ఫైనల్ గా పోలీసులు ఆటో శంకర్ పైన స్ట్రాంగ్ కేసుని వేశారు. 1988లో అరెస్ట్ చేశారు. కోర్ట్ ట్రయల్ స్టార్ట్ అయింది. మల్టిపుల్ మర్డర్స్ చార్జెస్ అయ్యాయి. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, విట్నెస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, చనిపోయిన బాడీస్ ఉన్నాయి. కోర్ట్ క్లియర్ గా గిల్టీ అనే తీర్పు ఇచ్చింది. డెత్ పెనాల్టీ వచ్చింది. ఫైనల్ గా గేమ్ అనేది ఫినిష్ అయిపోయింది. బట్ ఆ ఇంపాక్ట్ మాత్రం ఈ రోజుకి అలానే ఉంది. అయితే ఎందుకని ఈ కేసు ఆ రోజుల్లో ఇండియా మొత్తాన్ని షాక్ కి గురి చేసింది? సింపుల్ రీజన్. ఆటో శంకర్ అనే అతను రోడ్ సైడ్ సీరియల్ కిల్లర్ కాదు, ఇతని సిస్టమ్ లో లూప్ హోల్స్ యూజ్ చేసిన క్రిమినల్. ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ అనే రేజ్ అయ్యాయి. ఇతనికి పొలిటికల్ సపోర్ట్ ఉందా? పోలీస్ నెగ్లిజెన్స్ జరిగిందా? ఎందుకని ఫియర్ కల్చర్ బుల్డ్ అయింది? వీటన్నిటి గురించి అప్పటి ప్రజలు తెలుసుకున్నారు. మన ఇంటి పక్కన కూడా మాన్స్టర్స్ ఉంటారని తెలుసుకున్నారు. ఫేస్ చూడటానికి ఇన్నోసెంట్ గానే ఉంటుంది, బట్ మైండ్ లో మాత్రం డేంజర్ థాట్స్ ఉంటాయి. ఈ కేసును యూజ్ చేసుకుని చాలా రకాల డాక్యుమెంటరీస్ వచ్చాయి, వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే ఈ స్టోరీలో ప్యూర్ సైకలాజికల్ డార్క్నెస్ ఉంది. క్రైమ్, కరప్షన్, పవర్, బిట్రేయల్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? అసలు ఇతను ఇదంతా ఎందుకు చేశాడు? మనీ కోసం కొంచెం అయితే పవర్ కోసం మొత్తం చేశాడు. ఇతనికి భయాన్ని క్రియేట్ చేయడం ఒక ఎంటర్టైన్మెంట్. ఈ స్టోరీ ఒక హర్రర్ స్టోరీ కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన లెసన్. చిన్న క్రైమ్స్ ని ఇగ్నోర్ చేస్తే పెద్ద క్రైమ్స్ అనేవి గ్రో అవుతాయి. సిస్టమ్ లో కరప్షన్ ఉంటే ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతారు. పవర్ వితౌట్ అకౌంటబిలిటీ అంటే అది డిజాస్టర్ అని అర్థం. చెన్నై స్ట్రీట్స్ అనేవి ఇప్పుడు బిజీగా ఉంటాయి, ట్రాఫిక్ లో కావచ్చు, ఐటీ పార్క్స్ వల్ల కావచ్చు, అండ్ కేఫ్ల వల్ల కూడా కావచ్చు. కానీ 1980లో ఒక బ్యాక్ యార్డ్ లో నిజాన్ని కప్పెట్టాడు. ఆటో శంకర్ నేమ్ మన చరిత్రలోనే ఒక మాయని మచ్చలా నిలిచిపోయింది. క్రైమ్స్ అనేవి ఎంటర్టైన్ చేస్తాయి, బట్ రిమెంబర్, ప్రతి హెడ్ లైన్ వెనకాల ఒక రియల్ ఫ్యామిలీ అనేది సఫర్ అయింది. ఇది సినిమా కథ కాదు, ఇండియాలో జరిగిన ఒక రియల్ క్రైమ్. నెక్స్ట్ టైం ఆటో శంకర్ అనే పేరు ఎక్కడైనా వినపడగానే జస్ట్ సీరియల్ కిల్లర్ అని అనుకోకు. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ తో పాటు ఫియర్ కల్చర్ అని కూడా గుర్తు పెట్టుకో. సో వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పీపుల్, ఐమ్ అర్జున్ పాల్ వాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్.